హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫార్మ్ బాయ్స్ ఛానల్. డైరీ ఫామ్లో ఉన్న రైతులకి అలాగే ఆవులు గేదెలు పెంచుకునే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అండి. ఏంటంటే ఇలా డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు షెడ్ వేసుకుంటారు కదా, అలా షెడ్ దగ్గర ఏంటంటే ఇలా కొన్ని నాటుకోళ్ళు, నాటుపుంజులు లేకపోతే జాతి పుంజులు కనుక వేసుకున్నట్లయితే ఇక్కడ దగ్గరలో ఇలా గడ్డి, పురుగులు, పుట్ర అన్నీ తింటాయి. ఈగలు కానీ ఉన్నా తింటాయి. సో ఏంటంటే ఇలా తినటం వల్ల వాటంతా ఇవే పెరుగుతాయి. మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన లేదు. కాకపోతే కొంచెం వాటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఏంటంటే ఈ రైతులకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా యాడ్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఇన్నిటి మీద మనకి డబ్బులు మిగిలిపోయినా వాటి మీద ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే కొంతమంది కోళ్ళతో పాటు గొర్రెలు కూడా పెంపకం చేస్తూ ఉంటారు. ఏంటంటే డైరీ ఫామ్లో వాటికి ప్రత్యేకంగా అంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటికి వేసే గడ్డే కొంత వేస్తారు, లేకపోతే బయటికి వదిలినప్పుడు అవి బయటికి వెళ్ళి కాసేపు వెళ్ళి బయటికి తిరిగి తిని రావటం. అలాగే వాటికి వేసే దానా కొంచెం వేస్తే ఆ దానా తినటం. ఎప్పుడన్నా 2 నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా వాటికి అంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన లేదనమాట. వీటికి వేసే దానా గడ్డి వాటికి వేస్తే సరిపోతుంది. ఏంటంటే అవి ఒక 6 మంత్స్కో 7 మంత్స్కో మళ్ళీ ఆ గొర్రెలు కానీ కోళ్ళు కానీ లైన్లోకి వస్తాయి. వాటిని నమ్ముకున్నట్లయితే రైతులకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఉంటుంది. ఇదేంటంటే నా ఒక చిన్న సజెషను. చాలామంది రైతులు పాటిస్తారు. అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసి దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారనమాట. ఏంటంటే పొలంతో పాటు గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ పెంచుకుని, చేపలు ఇవన్నీ పెంచుకునే దీన్నే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు. సో ఇలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి ఏమైందంటే ఒక దానిలో డబ్బులు రాకపోయినా ఇంకొక దానిలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. థ్యాంక్స్, బై.